ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఈ విషయంలో హోంమంత్రి అనిత విఫలమయ్యారు. సాక్షాత్తు ఈ మాటలన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. జనసేన నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నా నోరు మెదపడం లేదు. వీటన్నింటినీ డైవర్ట్ చేసేందుకు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టిస్తోంది కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది. కాకినాడ జిల్లాలో ప్రజాప్రతినిధులు చెప్పినట్లే పోలీసులు నడుచుకోవడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇటీవల రంగరాయ మెడికల్ కాలేజీకి చెందిన ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసి అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. చివరకు కలెక్టర్, ఎస్పీ వచ్చి ఎమ్మెల్యే నానాజీతో ఆ డాక్టర్కు క్షమాపణలు చెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే నియోజకవర్గంలో నడకూదురుకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ను జనసేన నేతలు లైంగికంగా వేధించడంతో ఆమె ఆత్మహత్యా యత్నం చేసింది. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు దుర్గాడ జాన్ ఓ దళిత బాలికను ఊరి చివరనున్న డంపింగ్ యార్డ్ వద్దకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. వైఎస్ఆర్సీపీ టీ-షర్టు ధరించాడన్న కోపంతో కొత్తపల్లి మండలం అమీనాబాద్ కు చెందిన శ్రీను అనే వ్యక్తిని రాజు అనే జనసేన నాయకుడు రాయితో తలపై మోది దాడి చేశాడు. అంబేద్కర్ గారు రచించిన, అంబేద్కర్ గారు భారతదేశానికి ఇచ్చిన రాజ్యాంగం అనే బుక్ ను చదవమంటున్నాను నేను. ప్రజలకి రక్షణ ఉంటది అందులో. ప్రభుత్వం అంటే రక్షకుడు, ప్రభుత్వం అంటే న్యాయంగా పాలించేవాళ్ళు. భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి కానీ ఎవరు నచ్చిన బుక్కులు, ఎవరు నచ్చిన కలర్లు పెట్టుకుని ఆ బుక్కుల ప్రకారం వెళ్తే ప్రజలకి న్యాయం జరగదు. ఇది ప్రజారంజకంగా పాలించకపోతే ప్రజలను బాధగా పెట్టకండి, పోని ప్రజలను ఇబ్బంది పెట్టకండి, ప్రజల మీద కక్ష సాధింపు చేయకండి. ఇటీవల పిఠాపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించారు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంమంత్రి అనిత విఫలమయ్యారని విమర్శించారు. అంతేకాని అత్యాచారాలను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటారో మాత్రం చెప్పలేదు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం అరాచకాలపై ప్రశ్నించడంతో డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు ప్రారంభించారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో 19 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. ఇందులో 17 మంది తుని నియోజకవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా కేసులు తుల్లోనే 17 కట్టి ఇంకా కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇందులో కొంతమంది కుర్రవాళ్ళు పోస్టులు పెట్టడం కానీ, అసభ్యమైన పోస్టులు కానీ వాళ్ళ సెలవులు లేవు. అయినప్పుడు కూడా ఏదోలాగా కేసులు ఇరికించి రాజకీయ కక్షతోటి పెట్టడం జరుగుతుంది. ఇది ఏ రాజకీయ నాయకులు కూడా మంచి పద్ధతి కాదు. కాకినాడ జిల్లాలో కూటమి నేతల అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన నాయకుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అఘాయిత్యాలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.